హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. నేను బెంగళూరులో ఉన్నాను కదండి. ఈషా ఫౌండేషన్కి వెళ్దామని మేమైతే డిసైడ్ అయ్యాము. అంతకన్నా ముందు అయితే కనుక దేవరా మూవీకి వెళ్ళామన్నమాట. ముందు రోజు దేవరా మూవీకి వెళ్ళాము. అది పీవీఆర్ మాల్లోని రిక్లైనర్ మాట అండి. నేనైతే ఫస్ట్ టైం ఇవన్నీ కూడా ఎప్పుడు నేను చూసింది లేదన్నమాట అండి. మన వైజాగ్లో లేవా అంటే ఉన్నాయి, కానీ నేను వెళ్ళడం చాలా తక్కువ మాట. సో ఫస్ట్ మూవీ అయిపోయిన తర్వాత మొత్తం మాల్ అంతా తిరిగాము. తిరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మా వాడు షటిల్ కోర్ట్ ఒకటి బుక్ చేశారనమాట అండి. షటిల్ ఆడుకోవాలంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఆడేసుకుంటాం మా ఇంటి దగ్గర అయితే. అలా కాదండి, ఇక్కడ దీనికి కోర్ట్ బుక్ చేసుకోవాలన్నమాట నైట్ 10:30కి. సో కోర్ట్ బుక్ చేసుకొని 1 అవర్కి 350 రూపీస్ ఎంతో ఉంటుందండి. కానీ బాగుంటుంది. నేను మా అబ్బాయి 3 గేమ్స్ ఆడాము. 2 నేను గెలిచాను, ఒకటి వాడు గెలిచాడు అనమాట. సో ఇలా అయిపోయింది. ఇంకా మార్నింగే లేచి బయలుదేరమాట. బెంగళూరులోని ఈ రోజు డే 2 మాట అండి. మేము వెళ్ళే ప్లేసెస్ ఏంటో మీరు వినేయండి. దగ్గరికి నాకు ఇష్టమైన ప్లేసు ఏమంటారు, ఈషా ఫౌండేషన్. నేను అసలు ప్లాన్ చేసుకోలేదు, నాకు అసలు తెలియదు. మా వాడు ప్లాన్ చేసాడు. ఈషా ఫౌండేషన్ అనే ఎక్సైట్మెంట్లో మర్చిపోయాను చూడండి. మాతో పాటు ఆటోలో బటర్ఫ్లై గారు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎవరైనా సరే బెంగళూరు వచ్చి ఈషా ఫౌండేషన్ ఆదియోగి గారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇలా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడైతే కనుక మెట్రో దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మేము బండి మీద వచ్చాం, తర్వాత ఆటో తీసుకొని మెట్రోకి వచ్చామండి. ఇక్కడ మెట్రో ఎక్కిన తర్వాత కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇలా కానీ మనం ప్లాన్ చేసుకుంటేనండి చాలా ఈజీగా వెళ్తాము. అమౌంట్ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. మెట్రో ఎక్కుతున్నాము, అక్కడి నుంచి అక్కడికి మేము దిగేది కేఎస్ఆర్టీసీకి 20 రూపీస్ అంతే అన్నమాట. మెట్రో అయితే ఖాళీగా నాకు ఒక ప్లేస్ దొరికిందండి. అక్కడి నుంచి బస్ మాట అండి. మా వాడు ఆన్లైన్లోనే బుక్ చేశాడు. ఈచ్ వన్ ఏంటంటే 560 రూపీస్ పడుతుందండి. గవర్నమెంట్ మెట్రో ఏసీ బస్ మాట అండి. ఎక్సలెంట్ అన్నమాట. ఈ రూట్లోని మేము 12 o'clock ఎగ్జాక్ట్గా బయలుదేరాం మా బస్సు. అక్కడ మేమైతే కనుక ఈషా ఫౌండేషన్కి అయితే కనుక సాయంత్రం 5:30 కల్లా చేరుతామన్నమాట. ఈ మధ్యలో మాకు 4 ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపిస్తారన్నమాట అండి. రోడ్ అయితే కనుక ఒక్కొక్క చోట అయితే కనుక చాలా చిన్న రోడ్ అన్నమాట, 1 వే మాట అండి. కానీ ఎక్సలెంట్, చాలా చల్లగా ఉంటుందండి. మా ప్యాకేజ్లోని మొదటగా వచ్చేదైతే కనుక కనివే బసవన్న టెంపుల్ మాట అండి. ఆ తర్వాత భోగ నందీశ్వర టెంపుల్. నెక్స్ట్ ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యూజియము, ఇంకా రంగస్థల రంగనాథ స్వామి టెంపుల్, ఫైనల్గా ఈషా ఫౌండేషన్ అన్నమాట. ఈ మధ్యలో మనం ఫస్ట్ వెళ్ళేదైతే కనుక కనివే బసవన్న టెంపుల్ అన్నమాట అండి. ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత అయితే కనుక ఇవన్నీ కూడా చాలా, నేను చెప్పిన ఈ 4 ప్లేసెస్ కూడా చాలా పురాతనమైనవి. ఈ టెంపుల్లోని ఒకే స్టోన్ మాట అండి, ఒకే రాయితోని నందిని చెక్కుతారు. చాలా పెద్ద రాయి మాట అండి. గుడి కూడా చాలా పురాతనమైనది. ఒకసారి మీరు లోపల చూస్తే తెలుస్తుంది. ఇక్కడైతే కనుక మనం టచ్ చేయకూడదేమో నేను అనుకున్నాను, కానీ టచ్ చేయనిస్తున్నారండి. ఆ నందీశ్వరుని టచ్ చేయగానే చల్లగా అనిపిస్తుంది. ఆ స్టోన్ చాలా చల్లగా కూల్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. మనం గుళ్ళోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా చల్లగా, అంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట అండి. చూడండి, మేము లోపలికి చాలా జనం ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇలాగా టెంపోస్ కానీ, గవర్నమెంట్ ప్యాకేజెస్ కానీ, ప్రైవేట్ ప్యాకేజెస్ కానీ ఇలా బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళే మాట అండి. ఇదంతా కూడా జనాలు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ప్లేస్ అంతా కూడా ఇక్కడ అన్నీ కూడా శివుడి గుడి, తర్వాత వినాయకుడి గుడి, సీతారాముల గుడి, అలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. ఫైనల్గా అయితే కనుక ఈ బసవన్న స్వామిని చూడడానికి మెయిన్ మటండి ఈ గుడి. ఈ ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట అండి. ఇక్కడైతే కనుక ఇలాగ ప్రదక్షిణం చేసి దండం పెట్టుకొని మేము ఇలా బయటకు వచ్చేసాం అన్నమాట అండి. ఇలా బయటకు రాగానే అక్కడ ఎలా ఉంటుందంటే అన్నీ కూడా, అంటే స్నాక్స్ మనం తినడానికి అన్నీ, ఎందుకంటే అక్కడంతా టూరిజం కదండి. అందరూ కూడా బస్సెస్లోని వాటిలోనే వస్తుంటారు కనుక ఆ బయటంతా కూడా మనం తినడానికి, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. ఈ కీరాకి అయితే కనుక కొంచెం మింట్ అంటే పుదీనా ఉంటుంది కదా, దాంట్లో కారం వేసి, ఒకవైపు ఉప్పు కారం వేసి ఇస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే టెంపుల్ అయితే కనుక ఆ రూట్లోనే మళ్ళీ ఇంకొక, అంటే 1 అవర్కి ఒక టెంపుల్లా ఉంటుంది అన్నమాట అండి. నెక్స్ట్ భోగనందీశ్వర టెంపుల్ అన్నమాట అండి. ఈ భోగనందీశ్వర టెంపుల్ అయితే ఇంకా పురాతనమైందండి. అక్కడక్కడ విరిగిపోయినట్లు కూడా ఉంటుంది అన్నమాట. కానీ చూడవలసిన ప్లేస్ అన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి ప్రత్యేకంగా మనం రాలేము, కానీ ఈ ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కవర్ చేయడం అన్నది నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్లోనైతే కనుక నిజంగా, అంటే ఇదంతా కూడా అప్పుడు లేదేమో కానండి, ఇప్పుడు పార్క్ అది అంటే విజిటింగ్ ప్లేసెస్ కదండి, ఇవన్నీ టూరిజం ప్లేసెస్ కనుక
పార్క్స్ అవి ఫోటోషూట్ అది కూడా చక్కగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఎంత పెద్ద ప్లేస్ గుడి, ఇదంతా గుడంతా ఆవరణలోనే ఉంటుందన్నమాట. రథం చూసారా, అది అప్పటి రోజుల్లోని స్వామివారిని ఊరేగింపు చేసే రథం మాట అండి. ఇక్కడైతే కనుక ఏదైనా స్వామివారికి సంబంధించిన ఏదైనా పండగలు, ఏదైనా కళ్యాణం లాంటివి చేస్తారనుకుంటాం. మేబీ నేను అనుకుంటున్నాను అది అలా ఉంది మాట అండి. చాలా రాతి కట్టు మాట అండి, అంతా రాయితోనే. చూడండి ఎలా ఉందో. అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం గుళ్ళు మాట అండి ఇవన్నీ కూడా. కాకపోతే బయట ఏంటంటే టూరిజంకి సంబంధించి కొంచెం పార్క్స్లోని అలా పార్క్ లాగా తయారు చేశారన్నమాట. ఈ ప్లేసెస్ అయితే నాకైతే అక్కడి నుంచి బయటికి రావాలనిపించలేదండి. అంత బాగుంది మాట, ప్రశాంతంగాన. ఎంతమందో దీన్ని చూడటానికి. ఇక్కడైతే కనుక ఫొటోస్ అవి కూడా అలౌ చేయరన్నమాట అండి. ఓన్లీ దండం పెట్టుకొని వచ్చేయడం వరకే తప్ప ఫొటోస్ లాంటివి తీయకూడదు. ఇక్కడ మేము ప్రదక్షిణం చేసేసిన తర్వాత ఇది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇది ఎంత అంటే పాడవలేదన్నమాట అండి. ఇది ఎప్పుడుదో పురాతనమైందంట. దానిలోనైతే కనుక చేపలు ఉన్నాయి. తర్వాత ఇది అంటే బయట వాళ్ళు అలో చేయరు, అక్కడ గేట్ పెట్టారన్నమాట అండి. అందరూ అయితే టచ్ చేసి ఉంటే ఈ పాటికి పాడైపోయి ఉండేదేమో. ఇవన్నీ కూడా మా బస్సు, ఆ వెనకాల బ్లూ కలర్ బస్ మాట అండి. ఈ బస్సు దగ్గరికి నెక్స్ట్ ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమాధి ప్లస్ మ్యూజియం మాట అండి. ఇది కూడా చాలా పురాతన, మీకు తెలిసే ఉంటుంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి. ఆయన ఒక పెద్ద సివిల్ ఇంజనీర్ అనమాట. ఆయన భారతరత్న అవార్డు గ్రహీత కూడా అన్నమాట. ఎక్కడ చూసినా ఇలాంటి పువ్వులు తోటలు భలే ఉంటాయండి. చిన్న చిన్న గులాబీ పూలు ఉంటాయి కదండి అవి. ఇక బస్సులో జర్నీకి మేత మాట అండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ బస్సు వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఈ హోటల్ దగ్గర మేబీ ఆపుతున్నారు. అందరూ ఇక్కడ ఆపుతారన్నమాట అండి. ఇంకా అక్కడ కొంత మేము ఏదో టిఫిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ గుడి ఏంటంటే మనకి రంగస్థల రంగనాథ స్వామి మాట అండి. ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే మన గోవిందరాజుల స్వామిలాగా ఈ స్వామివారు కూడా పడుకొనే ఉంటారన్నమాట అండి. అంత బంగారంతో. ఎంత పురాతనమైంది. ఇక్కడ చూడండి, ఇవి భలే మన చుట్టూనే తిరుగుతూనే ఉంటాయన్నమాట. కానీ అక్కడ అమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఒక ఆట ఆడించేస్తాయండి. వాళ్ళు ఇలాగ మొహం తిప్పారంటే చాలు, అక్కడ నుంచి అక్కడ కూరగాయలు పళ్ళు ఉంటాయి కదా, ఎత్తుకొని వెళ్ళిపోతారండి. మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి తింటారు. పై గుడి మీదకి గోపురం దగ్గరికి వెళ్ళిపోయమాట. భలే మనకైతే సరదాగా ఉంటుంది, కానీ షాపుల వాళ్ళకైతే బాధ అనిపిస్తుంది. వాళ్ళతో ఎంత ఇది పడతారంటే అల్లరి చేస్తాయంటే అవి అంత అల్లరి చేస్తాయండి గుళ్ళని మన చుట్టూ. కానీ ఎవరిని ఏమీ అనవు. వాటికి కావాల్సింది ఏదైనా పెడితే తింటారన్నమాట అంతే. చూడండి ఫ్యామిలీ అంతాను. అది చూడండి ఎలా ఓదారుస్తుందో. దానికి ఏదో బాధ వచ్చింది, ఆ పెద్దది ఓదారుస్తుంది అన్నమాట. నిజంగా అవి కూడా మనలాగే కదండి. వాటికి ఏదైనా బాధ వస్తే వాటిలోనే చెప్పుకుంటాం. ఇక అక్కడి నుంచి ఎంటర్ అయిపోయామండి మేము ఈషా ఫౌండేషన్కి. అక్కడైతే కనుక మెయిన్ గేట్ నుంచి మనం ఆ ఆదియోగి విగ్రహం దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక అరౌండ్ 3 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. అన్ని వెహికల్స్ అన్నీ, ఇది ఎంతమంది అండి. అయితే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే 7 o'clockకి లేజర్ షో జరుగుతుంది. దాన్ని చూడాలండి, నిజంగా కళ్ళు చెదిరిపోతే. మీ నెక్స్ట్ వీడియోలో నేను ఈషా ఫౌండేషన్ లేజర్ షోని, ఫోటోషూట్ని మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఛానల్ని.